ముద్రగడ పద్మనాభంపై కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ మండిపడ్డారు. బీసీలను కాపులకు దూరం చేసింది ముద్రగడ పద్మనాభమేనని, మొదటి నుండి బీసీలు కాపుల అన్నదమ్ములు కలిసి ఉండేవారన్నారు. ముద్రగడ ఉద్యమం వల్లనే కాపులకు బీసీలు దూరమయ్యారన్నారు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. సాధారణంగా మేము గతంలో రాజకీయంలో తిరుగుతుంటే మా కాలనీకి ఒక స్కూల్ కట్టించండి, అదొక హాస్పిటల్ కట్టించండి, అదో ఒక వాటర్ ట్యాంక్ కట్టించండి, ఇలాంటి పెద్ద పెద్ద కోరికలు ఉండి ఏ స్థాయికి దిగజారిపోయిందంటే మౌలిక సదుపాయాలు కూడా అడుక్కునే స్థాయికి దిగజారిపోయింది ఈ ప్రభుత్వం. పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారు ఉన్నప్పుడు ప్రతి చోట కూడా రోడ్లు వేయడం జరిగింది, డ్రైన్లు కట్టడం జరిగింది. ప్రతి చోట దేనికి కులాల మీద నిరాధ్యక్ష, కులాల మీద అందరూ కలిసి ఉంటున్నాం కదా, అందరూ కలిసి ఉండొచ్చు కదా. కులాల మీద నిరాధ్యక్ష, నీకు పని ఏంటి? నీ ఇంటికి కరెంట్ బిల్లు కట్టకపోతే నిరాధ్యక్ష మేమంతా వచ్చి రావాలా? దేనికన్నా అర్థం ఉందా? కరెంటు బిల్లు కట్టిన వ్యాపారాలే చేసావు నువ్వు. ఎప్పుడు చేసావు? దూది బిల్లు కరెంటు కావాలా, ఐస్ బిల్కి కరెంటు కావాలా, నీకు కోల్డ్ స్టోరేజ్ కరెంటు కావాలా, సామిల్కి కరెంటు కావాలా. నువ్వు చేసే వ్యాపారాలన్నీ అయ్యి ఆ వ్యాపారాలు చేస్తావు, కరెంట్ బిల్లు కట్టావు, కాపులు అడ్డెట్టుకుని ఇది చేస్తూ ఉంటావు. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి, ఎందుకంటే చాలా పెద్ద గౌరవం ఇచ్చేవాళ్ళు.